నేనెప్పుడు సంతకం పెట్టాను? వాళ్ళు మన ఆస్తి కాజేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఆస్తి కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళకి అన్ని సంతకాలు కావాలి, కానీ కొట్టేయాలనుకున్న వాళ్ళకి మన సంతకాలతో పనే ఉంది. మన సంతకాలు వాళ్లే పెట్టేస్తారు. రిజిస్టర్ గారి సంతకాలు కూడా వాళ్లే పెట్టేస్తారు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు మనం చేయగలిగింది ఏమీ లేదు వదినా. కోర్టు నోటీస్ వచ్చిన తర్వాత న్యాయస్థానాన్ని మనం గౌరవించాలి. మన ఆస్తిని కొట్టేయడానికి వాళ్ళ దారిలో వాళ్ళొచ్చారు. మన ఆస్తిని మనం కాపాడుకోవడానికి మనం వెళ్లే దారిలో మనం వెళ్దాం. ఇప్పటికైతే ఇల్లు ఖాళీ చేయడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు. అదేంటి భూమి, మనం సంతకాలు పెట్టకుండా వాళ్ళ ఇష్టానికి వాళ్ళు సంతకాలు పెట్టుకుని తీసుకొస్తే అయిపోతుందా? సిటీలో ఇప్పుడు ఇలాంటి విషయాలు చాలా మామూలు అయిపోయాయి. వాళ్ళని ఎదురించి మాట్లాడటం వల్ల మనం నేరస్తులు అవడం తప్ప జరిగేదేమీ ఉండదు. ముందు ఇల్లు ఖాళీ చేద్దాం, తర్వాత మన ఇంటిని ఎలా దక్కించుకోవాలి అనేది ఆలోచిద్దాం. సరే సార్, మాకొక్కరోజు టైం ఇవ్వండి. ఖచ్చితంగా వేరే ఇల్లు చూసుకొని ఖాళీ చేస్తాం. ఎన్నిసార్లు చెప్తారండి మాట? మేము టైం ఇచ్చిన తర్వాత 2 రోజులు అడిగారు, ఇచ్చాం కదా. ఇదంతా కుదరదు, ముందు మీరు ఇల్లు ఖాళీ చేయాల్సిందే. చూడండి బాబు, ఇంత పెద్ద సిటీలో గబాల్ని ఇల్లు ఖాళీ చేయాలంటే మేమంతా ఎక్కడికి వెళ్ళి ఉండాలి? రోడ్డు మీద ఉండమంటారా? ఒక్కరోజు సమయం అడుగుతున్నాం కదా. రేపు మీరు అడగాల్సిన అవసరం లేదు, మేమే ఖాళీ చేస్తాం. ఈ ఒక్కరోజు గడువు ఇవ్వండి. ఇలా రోజులు గడుపుకుంటూ పోతే రేపు రుద్రాని వాళ్ళు కోర్టులో పిటిషన్ పెట్టారంటే జడ్జి గారి దగ్గర నేను చివాట్లు తినాల్సి వస్తుంది. అది మీకు అర్థం కావడం లేదు. మీకు ఏమైనా ఉంటే మీరు చూసుకోండి. న్యాయపరంగా మాకు అప్పగించిన పనిని మేము చేయడానికి వచ్చాం, అది మమ్మల్ని చేయనివ్వండి. సరే సార్, ఇదే చివరి రిక్వెస్ట్. ఈ ఒక్కరోజు ఆగండి. ఖచ్చితంగా వేరే ఇల్లు చూసుకుని ఇల్లు ఖాళీ చేస్తాం సార్. సరే, ఒక్క అవకాశం ఇచ్చాం, ఇదే చివరి అవకాశం. రేపు మేము ఉదయం వచ్చేసరికి మీరంతటా మీరే వెళ్ళిపోవాలి. మీ అందరికీ గౌరవంగా ఉంటుంది. లేదు అంటే మీకు సంబంధించిన వస్తువులు బయటపడేసి ఇంటిని ఆక్యుపై చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత మీ ఇష్టం. ఇక మీరు చేయగలిగింది ఏమీ లేదు, ఖాళీ చేయడం తప్ప. సాయంకాలం లోపు ఏదో ఒక ఇల్లు చూసుకుని త్వరగా మీరు వెళ్ళిపోండి. రేపు మళ్ళీ మేము వచ్చే వరకు మీరు ఇంట్లో ఉంటే మాత్రం మేము తీసుకోవాల్సిన చర్యలు మేము తీసుకోవాల్సి వస్తుంది. తర్వాత మీ ఇష్టం. పదన్ లాయర్ గారు, డాక్యుమెంట్స్ ఇవ్వండి. అంటే ఇప్పటికిప్పుడు మనకి ఇల్లు ఎక్కడ దొరుకుతుంది? ఇంతమందివి మనం ఎక్కడికైనా వెళ్తాంరా?